ఇండిపెండెంట్గా మరి మళ్ళీ కాంగ్రెస్ ఇవ్వలేదా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు పిలవలేదా, లేకపోతే బీజేపీ మీకు ఓలా వేయలేదా? టీఆర్ఎస్ ఇవ్వడము అంటే నాకున్న సమాచారం ఇది జనరల్ సీటు, హై జనరల్ సీటు. ఇక్కడ బీసీలకు కానీ చిన్న చిన్నలకు కానీ టికెట్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ. ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత మరి గంగుల కమలాకర్ దూతలు వచ్చారా మీ దగ్గరకు వచ్చి మా పార్టీలో చేరండి అని చెప్పారా? ఆ రోజు మీకు ఏమని మాట ఇచ్చారు? అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు ప్రశ్న. అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, మేము వస్తేనే డెవలప్మెంట్ చేస్తామని అన్నప్పుడు మీరు ఒక ఇండిపెండెంట్గా చేసి ప్రజలకు ఏమేమి నేను వస్తే ఇది చేస్తానని ఏమేమి వాగ్దానాలు చేశారు? అవి మరి 3 సంవత్సరాలు అవుతున్నాయి, వాటిని రెక్టిఫై చేశారు? కొడుకుల సాయం లేకుండా, అన్నదమ్ముల సాయం లేకుండా వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చి పెద్దమ్మ చాక్లెట్ కొనిస్తావా నానమ్మ అని అడిగే విధంగా తయారు చేసినటువంటి గొప్ప మనసు గౌరవ కేసీఆర్. కొంతమంది ఓట్ల కోసమే మరి వాళ్ళకి పింఛన్లు ఇచ్చి స్కూల్ ఫీజులు విపరీతంగా పెంచి పడేశారు, లేకపోతే హాస్పిటల్స్ మొత్తం పడేశారు అని కూడా ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు విమర్శించారు. కరీంనగర్ మున్సిపాలిటీ మొత్తం అవినీతిమయం అన్నట్టు ప్రతిపక్షాల వాళ్ళు ఎప్పటికప్పుడు నోరు తెరిస్తే కూడా ఇక్కడ బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ అవినీతి బాగా జరుగుతుంది, గంగులను ఇంటికి పంపిస్తామని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు అంత బలంగా ఉన్నాయి ఇక్కడ? అది కాని పని. గంగుల కమలాకర్ అనేవాడు నిరంతరం సేవ చేస్తున్నాడు. ఆయన సేవ ఎట్లుంటుందంటే ఆయన ప్రతినిత్యం అందుబాటులో ఉండే ఫలం ఆయన. ఇలా మాట్లాడుతారు. కేసీఆర్కి సన్నిహితంగా ఉన్నట్టు వినోద్ కుమార్నే బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎన్నికలు గెలిచి 70,000 మెజార్టీతో గెలిచారు అని అంటే జనరల్ ఒక మాట చెప్పుకోవాలంటే ఒక మామూలు కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నారు, కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉండాలి అనే భావన నుండి కొంతమంది ప్రజల లోపల కేంద్రం అనేసరికి మోడీ గారి మీద ఉన్నటువంటి, ఎప్పుడు నిజంగా చెప్పాలంటే నక్సలైట్లు వస్తే కూడా ఇంత బాగా పనిచేసారో చేయకపోయారో కేటీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, కేటీఆర్ గారి నాయకత్వం లోపల. ప్రతిపక్షాలను పోలీసుతోటి బెదిరిస్తున్నారు, స్టేషన్లో కూడా బెదిరింపు కాల్స్ ఉన్నాయని అంటారు. నిజమేనా? నిజంగా అసలు అటువంటి ఆ సెక్షన్ని ముట్టుకోడు ఆయన. పోరాటం చేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మీరు రాడికల్ దాంట్లో పనిచేశారు కదా, ఎక్కువ ప్రతిపక్షం వైపు చూస్తారు, కానీ మీరెందుకు మరి ప్రభుత్వం వైపు చూశారు? బెదిరింపులు ఏమన్నా, బిజినెస్ మీద ఏమన్నా టార్చర్ పెట్టారా? నా బిజినెస్లో అట్లాంటి బిజినెస్ వ్యాపారాలు కావు.